క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం మరికొన్ని కొత్త విషయాలను గురించి పరిశుద్ధ లేఖనంలో నేర్చుకుంటకు ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా యేసయ్య, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభువా. మీరు మా జీవితాల పట్ల ఎన్నో మేలు చేస్తున్నారు. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా మీరు ఇచ్చినటువంటి యొక్క ఆయా సర్వ సృష్టిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయా మాకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా అయా ఈ యొక్క మరి ఛానల్ ద్వారా ప్రభువా ఈ వాక్యాన్ని ప్రభువా నీ బిడ్డలకు ఆయా తెలియజేయడానికి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతకై నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రభువా ఆ ఛానల్ చూస్తున్నారో వారి కుటుంబాలను ప్రభువా పేరు పేరు వస్తున్న ఆశీర్వదించండి. ఇంకా అనేకులు కొత్తవారు ప్రభువా ఈ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రభువా అయా దీని ద్వారా ప్రభువా ఆత్మీయ మేలు పొంచ కృప చూపించండి. పరిశుద్ధ లేఖనంలో నుండి నాయన మీరు చేసినటువంటి గొప్ప మేలులను అయా మీరు చూపిన అద్భుత కార్యాలను తెలుసుకోవటానికి ప్రభువా అనేకులను అయా మరి ప్రోత్సహించండి. మరి ముఖ్యంగా మంచి ఆత్మీయ జ్ఞానంతో నన్ను నడిపించండి. అల్పమైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచిన ప్రభువా నీ కృపలో భద్రపరిచి అయా మా మరి ఆత్మీయ మేలులను పొందుకుంటకు లోతైన మర్మాలను అయా మరి మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించమని, ఆయా వినగలిగిన చెవులను గ్రహింపగలిగినను మనసులను మాకు అందరికీ దయచేయమని, ఈ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచమని నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం ఘనపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని లేఖనములో నుండి ఈరోజు మరి యొక్క మరి అంశం గురించి నేర్చుకుందాం. అంశం ఏంటంటే మనం ఇతరుల కొరకు ఏం చేయాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన కొరకు, మన కుటుంబం కొరకు, లేకపోతే మన పిల్లల కొరకు మాత్రమే మరి చాలా వరకు ప్రయాసపడుతుంటాం. పరిశుద్ధ లేఖనం తెలియచేస్తుంది దేవుని బిడ్డలారా, మరి మన కొరకు జీవించడమే కాదు కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే అయ్యా మరి దేవుని యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అందుకే నీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, అప్పుడు స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మొదటి విషయం ఏంటంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం. ప్రార్థన ఎందుకంటే మన ప్రార్థన చేయాలంటే ముందు మరి మన పాపములు మనం ఒప్పుకొని ఉండాలి. మనం దేవునికి వ్యతిరేకమైన ఏదైనా క్రియలు జరిగించినప్పుడు, మన జీవితాల్లో అసభ్యకరమైనటువంటి మరి అలవాట్లు లేకపోతే హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి దేవునికి చిత్తానికి అనుకూలంగా లేనప్పుడు వాటిని దూరపరచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వాటిని దూరపరచుకుంటావో, నీవు అస్వస్థత ఉన్నప్పుడు నీవు స్వస్థత కావాలంటే, శోధనలో నుండి మరి నువ్వు విడుదల కావాలంటే, ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే దేవుని లేఖనం తెలియచేస్తుంది. ప్రియులారా, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని అంటుండు. ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకోకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా ఆ ప్రార్థనకు ప్రతిఫలము మరి లభించదు. ఎందుకంటే ఒక రోగి స్వస్థపరచబడాలంటే అక్కడ మన 15వ వచనంలో ఉంది ఈ యాకోబు పత్రికల్ని ఏమంటుండు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపుతాడంట. చూడండి, మనం అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ప్రభు మనకు గొప్ప కార్యాలు జరిగించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది అది మరి ధూపం లాంటిది, ప్రభు యొక్క సన్నిధికి చేరవేస్తుంది మన మనవులను. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేసినట్లు మీరు ఒక రోగిని స్వస్థపరచబడాలంటే, లేక నీవు నేను మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థత పొందుకోవాలంటే ముందు మనల్ని మరి పరిశుద్ధపరచుకోవాలి. స్వస్థ కొరకు మన పాపములను మన నుండి తీసివేసుకొని మరి మనం ఎప్పుడైతే పవిత్రులుగా అవుతామో మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ పవిత్రమైన ప్రార్థన నీకు ప్రతిఫలాన్ని దయచేస్తుంది. అందుకే మరి ఇక్కడ అదే అంటుండమాట, ఒకరి పాపములు ఒకరిని ఒప్పుకొనుడి అంటుండు. అంటే ఎందుకు ఒప్పుకోవాలంటే స్వస్థత పొందునట్లు మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయాలన్నమాట. స్వస్థత కావాలని ఉందా ప్రియుల? అయితే నీకు స్వస్థత కావాలంటే ముందు ఎవరు వచ్చి నీ ప్రార్థన చేసినా నీకు ప్రార్థన ప్రతిఫలం దొరకకపోవచ్చు. అయితే ముందు నీ పాపములను ఒప్పుకున్న తర్వాత
ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయించుకున్నట్లయితే ఆ పాపముల నిమిత్తమై దేవుడు నిన్ను మరి పవిత్రపరిచి నిన్ను క్షమించి ఆయన కుమారునిగా నిన్ను స్వీకరిస్తాడు. అందుకే నీకు స్వస్థత కలగాలంటే ముందు ఒకని పాపంలో ఒప్పుకోమని అంటుడు. ప్రార్థన చేసేవారు పాపంలో ఒప్పుకోవాలి, ప్రార్థన చేయించుకునేవారు కూడా చేయించుకునేవారు కూడా పాపాలను దేవుని ఎదుట సన్నిధిలో ఒప్పుకొని వారిగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు, మనకు సంపూర్ణ స్వస్థత నందుతుంది. కాబట్టి ప్రియులారా, వాక్య భాగంలో మరి అపోస్తుడైన పౌలు మరి రాస్తున్నాడు 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ ఏమంటుంది, చక్కని మాట రాయబడింది. ప్రియులారా చూడండి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి దయాహృదయం కలిగిన వారై ఉండాలి. రెండవది ఏంటంటే మనం క్షమాపణ కలిగి ఉండటం. క్షమాపణ మొట్టమొదలు ప్రార్థన, రెండవది మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. క్షమించటం, ఇతరులను మనము క్షమించే వారిగా ఉండాలి. అందుకే భక్తుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు, ఒకని ఎడల ఒకడు ఎట్లుండాలంట, దయగలిగి కరుణా సంపన్నులై అంటుండు. కరుణా సంపన్నులై క్రీస్తునందు, అది దేవుడు మిమ్మును ఎలాగైతే క్షమించినాడో ఆ ప్రకారంగా, అనగా దేవుడు మనల్ని క్షమించినట్టు మనం కూడా మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి అంటున్నాడు. కాబట్టి మరి దేవుడు మనకిచ్చిన ఈ ఆజ్ఞలు ఏంటంటే, ఈయన వాగ్దానాలు మనకు అదే అంటున్నమాట. మనం ఇతరుల పట్ల ఏమి చేయాలి అనుకున్నప్పుడు, ఇతరులకు మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా మనము చేయాల్సింది ఏంటంటే, నెంబర్ 1 ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు. రెండవది ఇతరులను మనము క్షమించే వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు ప్రియులారా. అలాగే మరి మూడవ విషయం గురించి తెలుసుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది. అక్కడ మంచి మాటలు రాయబడినది. సనుక్కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి అంటుండు. చూడండి దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇప్పుడు మూడవది ఏంటంటే, ఒకరి ఎడల మనం ఒకరు ఆతిథ్యం కలిగి జీవించాలి. అనగా నీ సహోదరుల ఎడల నీవు ఎలా ఉండాలంటే ఆతిథ్యం చేయాలి. నీ ఇంటికి వచ్చిన వారికి నువ్వు ఎలాగైతే నీ యొక్క బంధువులకు కానీ నువ్వు నీ సొంత వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని గౌరవించి మర్యాదగా మంచిగా చూసుకుంటామో, అలాగే మరి ఇతరుల ఎడల, పరిశుద్ధుల ఎడల, దేవుని బిడ్డల ఎడల, విశ్వాసుల ఎడల నీవు ఎట్లా ఉండాలంటే ఆతిథ్యము చేయ మరొకడి అని లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము ఎండవేళ మమ్రే దగ్గర సింధూర వనంలో కూర్చున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు. అలా ప్రత్యక్షమైనప్పుడు అతడు మరి అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులను పంపించినప్పుడు ఆ 3 మనుషులతోటి అబ్రహాం ప్రవర్తించిన మరి తీరు చూస్తే ఎంత ఆసక్తిగా ఉందో చూడండి దేవుని బిడ్డలారా. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమనుందంటే, 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడాపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను నీకు కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణమును బలపరుచుకునుడి అంటున్నాడు. ఇంత చక్కని మాటలు దేవుని బిడ్డలారా. దైవజనుడు గొప్పగా మరి ఆ దేవుడు పంపినటువంటి ఆ యొక్క మనుషులను ఎంత మంచిగా గౌరవిస్తున్నట్టే, మీరు కొంచెం మాంసం, మీకు కొంచెం ఆహారాన్ని తయారు చేస్తాను, రండి, మీరు అలసట తీర్చుకొని తిని భోజనం చేసి వెళ్ళండి అని మరి అక్కడ తను మరి తెలియకుండానే వారికి ఆతిథ్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఆతిథ్యం చేస్తే దాని ద్వారా మనకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడంటే, ఇప్పుడు అబ్రహాము తన దేవుని మనుషులకు, అనగా దేవుడు పంపించిన వారికి మరి ఆతిథ్యం చేసి ఆయన ఎరగకుండానే తన గొప్ప బహుమానాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. తనకు సంతానం లేదు, మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో దేవుడు గొప్ప మేలు చేసి అబ్రహాంకు ఇస్సాకును దయచేసినట్లుగా మనం చూస్తాం. అందుకే వాక్యంలో మనకు స్పష్టంగా రాయబడింది. ఈ ఆతిథ్యం ఎలా చేయాలంట, సనుక్కొనకుండా గునుక్కొనకుండా. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మన వాళ్ళు వస్తేనే సంతోషిస్తాము, బయట వాళ్ళు వస్తే
కొంచెం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళని చూసి కొంచెం గాబరా చెందుతాం. కానీ అలా ఉండకూడదు. దైవజనులు, పరిశుద్ధులు, దేవుని ప్రేమించే బిడ్డలు, దేవుని సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు, మరి సంఘ కాపరులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని మంచిగా గౌరవిస్తూ వారికి ఆతిథ్యం చేసే అలవాటును మనం నేర్చుకోవాలి. అందుకే ప్రియ దేవుని మరి బిడ్డలారా, ఇక్కడ మరి దేవుని వాక్యంలో మనం ఇతరుల పట్ల మనం ఎలా మరి వారి కొరకు మనం ఏం చేయాలని అని మూడో విషయానికి వచ్చినప్పుడు గొనుక్కొనకుండా ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యము చేయటం అనేది మారవకుడి అని దేవుని వాక్యంలోనే ఉన్నది. కాబట్టి మరి యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. అదే మరి 4వ అధ్యాయం 8వ వచనం మొదటి పేతురు పత్రికలు చూసినప్పుడు, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. ప్రేమ అనేక పాపములను కప్పను గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగవారై ఉండుడి, సనుక్కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయడి. ఎందుకంటే ప్రేమ కలిగి కూడా జీవించాలి. ప్రేమ లేకుంటే నేను వ్యర్థునడు అంటాడు పౌలు. కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. కాబట్టి నీలో ప్రేమ అనేది లేకుంటే నువ్వు మోగేడు కంచును గనగల్లాడు తాళమునై ఉంటారంట. నువ్వు ఎంత కంచు చూడండి ఎంతో ఘనంగా మోగుద్ది, కానీ అదే కనకం మోగుద్దా? కంచు మోగినట్లు కనకం మోగునా అన్నాం. అంటే బంగారం అనేది చక్కగా అది పెద్ద సౌండ్ని ఇవ్వదు. అదే కంచు అయితే కంచు చిన్నగా కొట్టినా కూడా పెద్ద శబ్దం ఇస్తుంది. అందుకే నువ్వు కనగనలాడాలంటే, నీ పేరు ప్రఖ్యాతులు, నువ్వు మంచి పేరు పొందాలంటే, మంచి పేరు రావాలంటే నీ గుణం అనేది మంచిగా ఉండాలి. అంతేగాని కంచు లాంటి స్వభావం కాదు, బంగారం లాంటి గోల్డెన్ స్వభావం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అదే అంటున్నామాట, ప్రేమ లేని మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడా. నీకు ఎన్ని భాషలు రావచ్చు, చదువు ఎంతైనా చదవచ్చు, ఎంత జ్ఞానమైనా కలిగి ఉండవచ్చు నీవు, కానీ నీలో ప్రేమ అనేది, ఇతరులను ప్రేమించే శక్తి బలం నీకు లేనప్పుడు, మరి ప్రేమించే మనసు నీలో లేనప్పుడు, ఆ ప్రేమ అనే గుణం నేను లేనప్పుడు నువ్వు వ్యర్థుడవని మరి భక్తుడైన పౌలు చక్కగా రాస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకే మోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉంటారు. ప్రేమ అన్నింటికి చల్లారుస్తుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది, దయ చూపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే ప్రియులారా, వాక్యంలో అదేం రాయబడి ఉన్నది అనమాట. ఏమన్నది? మనం ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యమును ఇచ్చేవారిగా మనము ఉండాలి. మనం ఇతరుల పట్ల ఆతిథ్యం చేస్తూ ఎల్లప్పుడూ ఒకరితో ఒకరిని సంతోషంగా ఉంటూ వారికి మిక్కుటమైన ప్రేమ కలిగి చూపాలన్నమాట. మామూలు ప్రేమ కాదు. మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల, లేకపోతే నీ పట్ల, నువ్వు నీ శరీరం పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తావో మరి దేవుని వాక్యం తెలియచేసినట్లు, మరి దేవుని వాక్యంలో ఉన్నట్లు మనం మిక్కుటమైన అమితమైన ప్రేమతో మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, వాక్యం తెలియజేస్తుంది. అదే మొదటి తెస్సలోనికీయుల పత్రిక రాస్తూ భక్తుడైన పౌలు అంటున్నాడు, 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా మంచి మాట వ్రాయబడింది అక్కడ. 4వ అధ్యాయం 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. పిల్లరా, ఒకసారి ఆలోచించుకుందాం. కాబట్టి ఒకని ఎడల మనం ఒకడు ఎలా జీవించాలనంటే, ఇతరులను మనం నెంబర్ 1 ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగే మనం ఎలా ఉండాలంటే ఒకరిని ఒకరు మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. 3వది మరి ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అంతేకాదు ప్రతి ఒక్కరిని మనల్ని ఎలా ప్రేమించుకుంటామో, మన శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు, క్రీస్తు లోకాన్ని ఎలాగైతే ప్రేమించాడో అలాగే క్రీస్తు ప్రేమను కలిగిన నీవు మరి ఇతరులను ప్రేమించగలిగిన వాడవై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు పౌలు, మరి ఏమంటుండంటే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోవాలి. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో మనకు వచ్చినట్లే మన తోటి వారికి కూడా రావచ్చు, మన కుటుంబ సభ్యులకి రావచ్చు, మన బంధువులకు రావచ్చు, మన పక్కింటి వారికి రావచ్చు, నీకు తెలిసిన వ్యక్తులకు మరి వచ్చినప్పుడు నీవు ప్రేమతో వాళ్ళని ఆదరించి వాళ్ళని ఓదార్చగలిగి మంచి మనసును కలిగి జీవిస్తే దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. అదే మరి 5వ అధ్యాయం 11 వచ్చిన మొదటి తెస్సలోనికీయుల పత్రిక మరి చివరిగా మనం చూద్దాం. అక్కడ చూద్దాం, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని అంటుండే. అదే అక్కడనే దాని కింది భాగంలో ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుని అంటుండు. దేవుని బిడ్డలారా, క్షేమము అభివృద్ధి కలిగేటట్టు అంటే ఒకరికి ఒకరు మనకు మాత్రమే కాదు క్షేమం కోరుకునేది, ఇతరులను కూడా మనం క్షేమంగా ఉండేలాగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారి క్షేమం కొరకు మనం పాటుపడేవారిగా ఉండాలి. అంతేకాదు
వారికి ఆదరణ చూపేవారిగా, వారి కష్టాల్లో ఇబ్బందులు తోడుగా ఉండేవారిగా, దేవుని వాక్యం నడిపిస్తూ ప్రభు ప్రేమను వారికి పంచిపెడుతూ, వారికి మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవారిగా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి పాపములను ఒకరు క్షమాపణతో మరి వేడుకుంటూ ప్రభు సన్నిధిలో మనం మోకరిల్లి ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారిగా, ఇతరులను మనం క్షమించేవారిగా, అలాగే ప్రేమ కలిగి జీవించు, ఆదరిస్తూ ఆతిథ్యం చేసే బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలని, అలా జీవిస్తే మరి ఒకరి కొరకు ఒకరు మనం క్షేమాభివృద్ధి కలిగి సంతోషంగా మన కుటుంబాలు, మనము, మన సంఘము, మన బిడ్డలు, సమాజం సంతోషంతో క్షేమాభివృద్ధి కలిగి జీవిస్తారని కోరుకుంటూ, మరి దేవుడిచ్చిన వాక్యాన్ని మరి మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసు ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యంను బట్టి వందనాలు నాయన. మేము ఒకరు ఎలా కలిగి మనసు కలిగి జీవించాలను మీరు మాకు నేర్పించినందుకే నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దయగల దేవా, నీ వాక్యాలను ప్రభువా మేము వినడం మాత్రమే కాదు నాయన, వాటి ప్రకారం అయా మరి మేము జీవించలాగా మాకు నేర్పించండి. ఎందరైతే నా ప్రభువా ఈ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డలను, వారి పిల్లలను ప్రభువా ఆయా ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి అక్కలను అవసరతలను తీర్చండి నాయన. మంచి ఆరోగ్యం, ఆయుష్, నెమ్మదిని ఇవ్వండి నాయన. ప్రతి కుటుంబానికి కావలసిన దీవెనలు కుమ్మరించండి నా ప్రభువా. అయా మరి పాపికి రక్షణ, మరి విశ్వాసకి ఆత్మలో ఎదుగుదలను దయచేయండి నా ప్రభువా. అలాగే నాయన ఇంకా ఎవరైతే నా ప్రభువా నేను రక్షకునిగా అంగీకరించకుండా నీకు దూరంగా జీవిస్తూ ఆయా ఒకరి ఎడల ఒకరు మంచి మనసు లేని వారై సాతానుకు ఆయా మరి విధేయత కలిగి జీవిస్తున్నారు. అటు బిడ్డలను క్షమించి నాయన, ఒకరి ఎడల ప్రేమ కలిగి ఆదరించుకొని ఒకరి ఒకరు ప్రార్థన చేసుకొని, అలాగే ప్రభువా క్షేమాభివృద్ధి నుండి కృప చూపించమని ఈ వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని, ఇదిగో నాయన నీ వాక్యం ప్రభువా ప్రపంచవ్యాప్తంగా అనేక బిడ్డలకు అందునట్లు నీ కృప చూపించమని, వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను, ఆయా వారి ఉద్యోగాలను, వారి కలిగిన సమస్తాన్ని ఆయా మీరు చేతులెత్తి ఆశీర్వదించండి. ఈ ఛానల్ నడిపిస్తున్న ప్రతి బిడ్డలకు వరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా వారికి రావాల్సిన దీవెనలు మెండుగా కుమ్మరించండి ఆయన. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని, ఆయా మరి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాతో నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.